హలో ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఫిలిం చాలా స్పీడ్గా 1000 కోట్ల మార్క్ అయితే దాటేసింది భయ్య. దాంతో బాహుబలి 2 యొక్క 1810 కోట్ల రికార్డును ఈ పుష్ప 2 బద్దలు కొడుతుందా లేదా అనే విధంగా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి భయ్య. మరి కొంతమంది అయితే బాహుబలి 2 యొక్క రికార్డును అయితే ఈ పుష్ప 2 బద్దలు కొట్టేస్తుంది అంటుంటే, కొంతమంది అయితే బద్దలు కొట్టదు అంటున్నారు. మరి నా మాట ఏంటంటే భయ్య, బాహుబలి 2 యొక్క రికార్డును అయితే పుష్ప 2 బద్దలు కొట్టదు. అయితే అందరిలాగా మనం కూడా నోటి మాటతో చెప్తే సెట్ అవ్వదు, ప్రూఫ్స్తో చెప్పాలి. మరి అదే ప్రూఫ్స్తో మీకైతే వివరిస్తాను. ఆఖరి వరకు చూస్తే ఎందుకు అసలు ఈ పుష్ప 2 బాహుబలి 2 యొక్క రికార్డును బద్దలు కొట్టదో క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, మనకు కొన్ని టెరిటరీస్ ఉన్నాయి. టాలీవుడ్ అయినా, కాలీవుడ్ అయినా, మాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, ఓవర్సీస్ అయినా కలెక్షన్స్ అయితే వస్తాయి. కలెక్షన్స్తో పాటు ఆ టెరిటరీకి ఒక బార్డర్ కూడా ఉంటుంది భయ్య. ఆ బార్డర్లోపు మాత్రమే కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మన టాలీవుడ్ చూసుకుంటే 400 కోట్లు అనేది బార్డర్ అనమాట. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ప్రజెంట్ సిచ్యువేషన్కి 400 కోట్లు దాటడం అయితే కష్టం. ఇక బాలీవుడ్ అయితే ఒక 800 కోట్ల బార్డర్, ఇక ఓవర్సీస్ అయితే ఒక 400 కోట్ల బార్డర్. ఇక అదర్ స్టేట్ సినిమా తమిళనాడులో కలెక్షన్స్ రాబట్టాలంటే ఒక 100 కోట్ల బార్డర్. ఇక కర్ణాటకలో ఒక 100 కోట్ల బార్డర్, కేరళ నుండి ఒక 50 కోట్ల బార్డర్. ఈ విధంగా మనకు కొన్ని బార్డర్స్ ఉంటాయన్నమాట. ఆ బార్డర్స్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అసలు ఈ పుష్ప 2కి ఎంతవరకు రావచ్చని. ఇప్పుడు మనం తెలుగు విషయానికి వస్తే భయ్య, ఇప్పటి వరకు 250 కోట్ల వరకు వచ్చింది. మరి 250 కోట్ల వరకు వస్తే మరి పుష్ప యొక్క బార్డర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఎంతమంది అయితే తెలుగులో చూడాలో అంతమంది చూసేస్తారు. ఇంకా చూడవలసిన వాళ్ళు పెద్ద లేరు. ఇక సెలవు దినాల్లో ఎవరైనా కొంతమంది వెళ్ళొచ్చేమో తప్ప మ్యాక్సిమం ఆడియన్స్ చూసేస్తారు. ఇప్పటికే 250 కోట్లు వచ్చేసింది కాబట్టి ఇంకా మహా అంటే ఒక 50 కోట్లు మాత్రమే మన తెలుగు టెరిటరీ నుండి ఈ పుష్ప 2 అయితే రాబట్టగలుగుతాం. మరి గట్టిగా పెద్ద సినిమాలు లేవు కాబట్టి క్రిస్మస్ హాలిడేస్ అవేమన్నా తోడైతే మ్యాక్సిమం పీక్ 330 నుండి 350 కోట్లు. ఇంతకు మించి హైక్ పైకి అయితే రాబట్టలేదు అనమాట. మీకు ఇది అర్థం అవ్వాలంటే మన టెరిటరీలో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాల గురించి తెలుసుకోవాలి. కల్కికి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. మరి మన టెరిటరీలో 300 కోట్ల పైన మాత్రమే గ్రాస్ అనేది వచ్చింది. ఇక బాహుబలి 2కి 327 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. RRRకి మాత్రమే 400 కోట్ల పైన మార్క్ అనేది దాటింది. 415 కోట్ల వరకు తెలుగు నుండి కలెక్షన్స్ అనేవి వచ్చాయి. అయితే RRRకి ఇంత ఎక్కువ కలెక్షన్స్ రావడానికి ముగ్గురు ఉన్నారు. జక్కన్న ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ కూడా చూడాలి, ఖచ్చితంగా చూస్తారు. అందుకని 400 కోట్ల మార్క్ అనేది దాటింది. మరి ఇక్కడైతే ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడాలి, సుకుమార్ ఫ్యాన్స్ చూడాలి. మిగిలిన జనరల్ ఆడియన్స్ని అయితే మనం పక్కన పెట్టాలి. వాళ్ళైతే ఏ సినిమా అయినా చూస్తారు, కానీ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ హీరో సినిమానే చూస్తారు. ఈ విధంగా చూసుకుంటే RRRకి 400 కోట్లు ఎందుకు వచ్చిందంటే అక్కడ ముగ్గురు ఉన్నారు, డైరెక్టరు, 2 హీరోలు. ఇక్కడ పుష్ప 2కి 2 మాత్రమే ఉన్నారు, ఒక హీరో, ఒక డైరెక్టర్. కాబట్టి మన తెలుగు టెరిటరీ నుండి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 300 కోట్లు దాటడమే గగనం అన్నమాట. అందుకనే తెలుగు నుండి 300 కోట్లు అయితే పుష్ప 2కి రావచ్చు. తప్పితే 330, 350 వరకు పాకొచ్చు ఏమైనా హాలిడేస్లో పెరిగితే. అంతకు మించి మన టెరిటరీలో రాదనమాట. ఇక కర్ణాటక టెరిటరీకి వెళ్తే భయ్యా, కర్ణాటకలో ఇప్పటి వరకు అదర్ స్టేట్ సినిమాలు 70 సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందంటే 129 కోట్ల వరకు బాహుబలి 2 రాబట్టింది భయ్య. ఇక ఆ తర్వాత 75 కోట్లు కల్కి రాబట్టింది. ఇక 83 కోట్ల వరకు RRR రాబట్టింది. అంటే కర్ణాటక టెరిటరీలో 70 మూవీస్, మన తెలుగు మూవీస్ 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టింది ఓన్లీ బాహుబలి మాత్రమే. తర్వాత ఏ సినిమా కూడా రాబట్టలేదు. మరి పుష్పకి అయితే కర్ణాటకలో ఇప్పటి వరకు 85 కోట్ల వరకు వచ్చేసింది. మ్యాక్సిమం ఇంకా ఎంత రాబట్టాలన్నా ఒక 20 కోట్లు అయితే వస్తుంది. అంటే ఒక 100 నుండి 110 కోట్లు మాత్రమే కర్ణాటకలో వస్తుంది. అంటే ఆ టెరిటరీ, కర్ణాటక టెరిటరీ యొక్క బార్డర్ అంతటితో ఎండ్ అయిపోద్ది అనమాట. అంటే మ్యాక్సిమం ఆడియన్స్ చూసేస్తారు భయ్య, ఇంకా చూడటానికి ఎవరు ఉండరు. అదనమాట మ్యాటర్. ఇక కేరళ విషయానికి వస్తే భయ్య 15 కోట్లు వచ్చింది ఇప్పటి వరకు. కేరళలో ఇంకా 20 కోట్లు కూడా దాటదు మ్యాక్సిమం అనమాట. 20 కోట్లు దాటితే ఎక్కువ, తప్పితే 10 కోట్లు. ఇంకా అంతకు మించికి కేరళ నుండి అయితే రాదు. కేరళలో అయితే ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరి KGF 2కి 68 కోట్ల వరకు వచ్చింది, బాహుబలి 2కి 75 కోట్ల వరకు వచ్చింది, కల్కికి 32 కోట్ల వరకు వచ్చింది. కానీ RRRకి 25 కోట్లే వచ్చింది. అంటే వాళ్ళు ఒకసారి వద్దనుకున్నారంటే ఇంకా కలెక్షన్స్ ఇవ్వరు. దాన్ని బట్టి చూస్తే పుష్పకి అయితే 25 కోట్లు దాటైతే రాదు కేరళ నుండి. ఇక తమిళ విషయానికి వస్తే భయ్య, తమిళ్లో కూడా అంతే. అదర్ స్టేట్ సినిమాలను తమిళనాడు ప్రేక్షకులు ఎక్కువ చూడరు. మరి ఆ టెరిటరీలో
ఎప్పటి వరకు బార్డర్ అంటే 152 కోట్లు. బాహుబలి 2 152 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమా కూడా అక్కడ 100 కోట్ల మార్కు కూడా దాటలేదు. మరి త్రిబుల్ ఆర్కి 77 కోట్ల వరకు వస్తే కల్కికి 45 కోట్ల వరకు వచ్చింది. మరి ఆ విధంగా చూసుకుంటే పుష్ప 2 కూడా 100 కోట్ల మార్క్ అనేది తమిళ్లో దాటదు. మరి ఎప్పటి వరకు 55 కోట్లు మాత్రమే తమిళ నుండి వచ్చింది. రోజు కలెక్షన్స్ కూడా పెద్ద ఏం రావట్లేదు, 1 కోటి కోటిన్నర అలా వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక 70 నుండి 90 కోట్ల వరకు మాత్రమే తమిళ నుండి ఆ టెరిటరీ నుండి వస్తుంది. ఇక హిందీ నుండి భయ్య మ్యాక్సిమం కలెక్షన్స్ అన్నీ కూడా హిందీ నుండి వస్తున్నాయి పుష్ప 2కి. అయితే అందరూ అనుకుంటున్నారు ఒక 1000 వచ్చేస్తుంది, ఇక ఓవర్సీస్ నుండి ఒక 300 వచ్చేస్తుంది, ఇక తెలుగు నుండి ఒక 400 వచ్చేస్తుంది, ఈ విధంగా 1800 కోట్లు దాటేస్తుంది. అది ఇది ఏమనుకుంటున్నారు. కానీ బాలీవుడ్ టెరిటరీకి కూడా ఒక బార్డర్ అనేది ఉంది. అక్కడ ఎంతో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఆడియన్స్ ఎవరైతే చూడాలో వాళ్ళే చూస్తారు, మిగిలిన వాళ్ళు ఓటీటీకో పైరసీకో షిఫ్ట్ అయిపోతారు. అదనమాట మ్యాటర్. మరి స్త్రీ 2కి బాలీవుడ్లో చాలా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మరి ఆ మూవీ 750 కోట్లు మాత్రమే టచ్ చేసింది. అంటే బార్డర్ 800 కోట్ల లోపే ఉంటుంది బాలీవుడ్ బార్డర్, ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా. ఫ్యూచర్లో ఏమన్నా 1000కి వెళ్ళొచ్చేమో కానీ ప్రజెంట్ అయితే లేదు, ఆ సిచ్యువేషన్ లేదు. అలాగని పుష్ప 2కి కూడా అందరూ ఆడియన్స్ని మెప్పించలేదు, ఓన్లీ మాస్ ఆడియన్స్ని మెప్పించింది. కాబట్టి ఆ బార్డర్ ఇంకా తగ్గిపోద్ది. జవాన్కి అలాగే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, మరి 700 కోట్లు మాత్రమే టచ్ చేసింది. కేజీఎఫ్ 2కి పుష్ప 2 కంటే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, 550 కోట్లు మాత్రమే టచ్ చేసింది. మరి ఈ విధంగా హిందీలో ఒక బార్డర్ అనేది ఉందన్నమాట ఆ టెరిటరీలో. దీన్ని బట్టి చూస్తే హిందీలో 700 కోట్లు మినిమం వస్తుంది భయ్య. మ్యాక్సిమం ఇంకా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పెరిగితే ఒక 750 కోట్లు అయితే టచ్ చేయొచ్చు. ఇదైతే పీక్, ఇంకంతకు మించి అయితే రాదు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్ నుండి 400 కోట్ల వరకు మనకి మార్కెట్ ఉంది, బార్డర్ అనేది ఉంది. ఆ బార్డర్కి అనుకూలంగానే త్రిబుల్ ఆర్ 350 కోట్ల వరకు రాబట్టింది. ఇక బాహుబలి 2 400 కోట్ల వరకు రాబట్టింది, కల్కి 300 కోట్ల వరకు రాబట్టింది. కానీ కేజీఎఫ్ లాంటి మాస్ సినిమా మాత్రం 202 కోట్లే రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే మాస్ సినిమాని ఓవర్సీస్ ఆడియన్స్ అంతగా పట్టించుకోరు, అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు, అందరూ చూడరు. కాబట్టి ఓవర్సీస్ నుండి ఇప్పటికే 200 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది పుష్ప 2కి. ఇదైతే ఇంకా పీక్, ఇక మినిమం స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక మ్యాక్సిమం అంటే ఒక 230 కోట్ల వరకు రావచ్చు. ఇంకా పీక్ లెవెల్కి వెళ్తే హాలిడేస్ సెట్ అయితే ఒక 250 కోట్లు టచ్ చేయొచ్చు. ఇక అంతకు మించి అయితే ఓవర్సీస్ నుండి రాదనమాట. మరి ఈ విధంగా ఓవరాల్గా ఎలా చూసుకున్నా 1400 కోట్లు మినిమం, మ్యాక్సిమం 1550 కోట్లు, అంతకు మించి కలెక్షన్స్ అయితే పుష్ప 2కి రావు. ఇక బాహుబలి 2 యొక్క 1810 కోట్ల గ్రాస్ అయితే దాటదు. ఇది మాత్రం ఫిక్స్ అనమాట. ఆయా టెరిటరీలో ఆయా బార్డర్స్లో ఎంతవరకు రాబట్టాలో, ఎంతవరకు రసం పిండాలో, ఎంతవరకు జ్యూస్ పిండాలో అంతా పుష్ప 2 పిండేసింది. ఇక అక్కడ పిండటానికి ఏం లేదు, ఇంకా చూసేవాళ్ళు కూడా మ్యాక్సిమం లేరు. కాబట్టి ఇదైతే ఫిక్స్. బాహుబలి 2 యొక్క 1810 కోట్ల రికార్డ్ అయితే పుష్ప 2 దాటదనమాట. ఇక ఫైనల్ కన్క్లూజన్ అయితే చెప్పాలి భయ్య, ఏ సినిమా రికార్డ్ అయినా, ఏ రికార్డ్ అయినా ఎప్పటికైనా బద్దలు అవ్వాల్సిందే. ఈ బాహుబలి 2 యొక్క రికార్డు కూడా ఎప్పటికైనా బద్దలవుతుంది. కానీ ఎప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు దాటుతుంది, అయినా కూడా ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా బాహుబలి 2 ఉంది. మరో డికేట్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చి బద్దలు కొట్టేసాం అని గొప్ప చెప్పుకోవడానికి కూడా లేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బద్దలు కొట్టేస్తే ఓకే, కానీ ఏ విధంగా డికెట్లు తీసుకుంటే అది బద్దలు కొట్టినట్టు అవ్వదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, అప్పుడు టికెట్ ప్రైజెస్ దీనికి చాలా తేడా వచ్చేస్తుంది, వ్యత్యాసం వచ్చేస్తుంది. ఎలా చూసుకున్నా సరే బాహుబలి రికార్డ్ అనేది ఒక శిఖరం అన్నమాట. ఇండియన్ సినిమా చరిత్రలోనే బాహుబలి 2 సినిమా అనేది ఒక శిఖరం. మరి ఆ శిఖరానికి ఎన్ని సినిమాలు ఎంత దాటినా సరే ఇక ఆ శిఖరం అలాగే ఉంటుంది. అదనమాట మ్యాటర్. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్య.